నమస్తే అండి, మీ సతీష్. సోషల్ మీడియాలో ఆప్యాయత అనురాగంతో ప్రేమలు కురిపించుకుంటూ సలీం అనార్కలి, లైలా మజ్నుల తర్వాత మాజ్ అంటే అంటూ డబ్బాలు కొట్టే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ జంటల తెర వెనుక బతుకులు అత్యంత దయనీయంగా ఉంటాయా? అసలు సాధారణ భార్యాభర్తల మధ్య ఉండే బాండింగ్ కూడా వీళ్ళలో చాలా మంది మధ్య ఉండడం లేదు అనేది ఇప్పటికే చాలా సందర్భాల్లో రుజువైంది. కేవలం జనాల్ని గొర్రెలు చేసి ఆహా ఏం జంట, ఓహో ఏం బంధం అనిపించుకుని కేవలం వ్యూస్ తెచ్చుకోవడానికి ఈ ప్రేమలు కురిపించుకుంటూ డ్రామాలు ఆడుతున్నారా అనే విషయం కూడా బయట పడతా ఉంది తరచుగా. ఇప్పుడు అలాంటిదే మరో ఘటన. ఒక సోషల్ మీడియా ఆదర్శ దంపతుల జంట రియల్ భాగవతం రెండూ బయటకు వచ్చేసాయి. కాకపోతే మన రాష్ట్రంలో కాదు, కేరళకి చెందిన అన్యోన్య దాంపత్య సోషల్ మీడియా జంట ఇప్పుడు చెట్టుకొకరు పుట్టకొకరులా మారిపోయారు. కేరళకి చెందిన ప్రముఖ సోషల్ మీడియా జంట అఖిల్ ఎన్ఆర్డే, మేఘా నాయర్ ఇన్స్టాగ్రామ్ లో, యూట్యూబ్ లో బాగా పాపులర్. 2024లో ప్రేమ పెళ్లి చేసుకున్న తర్వాత ఒక డ్రీమ్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. రోజువారీ రెగ్యులర్ గా రొటీన్ జీవితాన్ని, అట్లాగే భార్యాభర్తల అల్లరి, షాపింగ్, ఒకరికొకరు ఆట పట్టించుకునే కామెడీ, ఈ రిలేటబుల్ స్కెచ్లు, రకరకాలుగా సరదా వ్లాగ్స్ అన్ని చేసేవాళ్ళు. వీళ్ళ వీడియోల్లో ఆ ఫ్యామిలీ వ్లాగ్స్, ట్రావెల్ రీల్స్ తో ఎంతో మందికి వీళ్ళు ఫేవరెట్ కపుల్ గా, డ్రీమ్ కపుల్ గా మారిపోయారు. అబ్బా జంట అంటే ఎట్లా ఉండాలి, మనం కూడా అట్లా ఉండాలి, అలాంటి భార్య రావాలి, ఇలాంటి భర్త ఉండాలి, అంతిమంగా భార్యాభర్త అన్నాక ఇలాగే ఉండాలి అనే మాదిరిగా చాలా మందికి డ్రీమ్ కపుల్ అయితే అయిపోయారు. కానీ ఆ చిరునవ్వుల వెనక దాగి ఉన్న నిజం మాత్రం ఇప్పుడు బయటపడింది అంటూ అఖిల్ స్వయంగా విడుదల చేసిన ఒక వీడియో సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. తన భార్య మేఘా నాయర్ ఒక లోకల్ బస్సు క్లీనర్ తో కలిసి ఇంటి నుంచి జంప్ అయిపోయింది, వెళ్ళిపోయిందంటూ అఖిల్ వీడియో రిలీజ్ చేశాడు. అది కూడా ఇంట్లో ఉన్న డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులు కూడా తీసుకుని వెళ్ళిపోయిందని వీడియోలో చెప్పుకొచ్చాడు. ఆమె పెట్టే బేడా సర్దేసుకుని పారిపోతున్న సీసీ కెమెరా ఫుటేజ్ వీడియోను కూడా రిలీజ్ అయితే చేశాడు. దాంతో అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. కొద్ది రోజుల కిందట వరకు వీళ్ళ ప్రేమ కథను చూసి మెచ్చుకున్న వాళ్ళే ఇప్పుడు ఈ వీడియో చూసి షాక్ అవుతున్నారు. అదేంటి అంత హ్యాపీగా, అంత సందడిగా, అంత హడావిడితో ఎప్పుడు ఒకరి కోసం ఒకరని మాదిరిగా కనిపించే వాళ్ళ జీవితంలో ఇంత పెద్ద తుఫాన్ ఎందుకు వచ్చింది, అసలు ఎప్పటి నుంచి ఇది చాప కింద నీరులా నివురుగప్పిన నిప్పులా ఉంది, అసలు ఇలాంటిది అసలు ఈ కలలో కూడా ఊహించలేదనే మాదిరిగా చాలా మంది వాళ్ళ హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా రియాక్ట్ అవుతా ఉన్నారు. ఇదే ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్న పెద్ద ప్రశ్న. అసలు ఏం జరిగింది, లోపల ఒక బడబాగ్నిలా ఉండి బయటికి ఎంత డ్రామా క్రియేట్ చేశారా వ్యూస్ కోసం అని కూడా చాలా మంది జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అయితే ఆ ప్రశ్నలకు సమాధానమే నా ఈ వీడియో. ఇలాంటి సోషల్ మీడియా జంటలపై మీ అభిప్రాయం ఏంటి అనేది ఖచ్చితంగా ఒక కామెంట్ చేయండి. అట్లాగే నా కోసం వీడియోకి ఒక లైక్ కొట్టడం అయితే మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లాగే ఇప్పటికే బిగ్ బాస్ కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోస్, అప్డేట్స్ కి సంబంధించి కూడా జర్నలిస్ట్ షాదీస్ లో రెగ్యులర్ గా వీడియోస్ అప్లోడ్ అయితే ఉంటాయి. చూడని వాళ్ళు అయితే చూడండి. అయితే ఈ అఖిల్ తాజాగా తన భార్య గురించి విడుదల చేసిన వీడియోలో తన కుటుంబం ఎదుర్కొంటున్న మానసిక పరిస్థితి, ఆ తీవ్ర అవమాన భారం, ఒత్తిడి గురించి కూడా తెలియజేశాడు. తాను కూడా తీవ్ర మానసిక వేదనలో ఉన్నానని చెప్పాడు. అఖిల్, మేఘ ఇద్దరు ఇరుగు పొరుగు ఇళ్లలో ఉండేవారు. కాలేజ్ రోజుల్లోనే వీళ్ళు ప్రేమలో పడ్డారు. మొదట్లో వీళ్ళింట్లో వాళ్ళింట్లో కూడా చిన్న చిన్న అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. కానీ ఈ రెండు కుటుంబాలను కూడా వీళ్ళిద్దరూ ఒప్పించి ఫైనల్లీ 2024లో పెద్దల సమక్షంలో చాలా గ్రాండ్ గా ప్రేమ వివాహం అయితే చేసుకున్నారు. అఖిల్ వాస్తవానికి మర్చెంట్ నేవీ ఉద్యోగి. కానీ ఆయన గతంలో టిక్ టాక్ లో కామెడీ వీడియోలు చేసి బాగా ఫేమస్ అయ్యాడు. దీంతో తన జాబ్ వదిలేసి ఫుల్ టైం ఇన్ఫ్లుయెన్సర్ గా మారాడు. టిక్ టాక్ బ్యాన్ చేసేసాక ఇన్స్టా, యూట్యూబ్ ని పూర్తి స్థాయిలో ఎర్నింగ్ ఆపర్చునిటీగా మార్చుకుని కంటెంట్ క్రియేటర్ గా మారాడు. సూపర్ సక్సెస్ అయ్యాడు కూడా. అఖిల్ ఎన్ఆర్డి యూట్యూబ్ ఛానల్ కు దాదాపు 49 లక్షల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇది ప్రముఖ మలయాళ క్రియేటర్ ఛానల్స్ లో ఒకటే. అతని అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా @అఖిల్ ఎన్ఆర్డి కూడా 18 లక్షలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సో అతనికి ఎంతలా అతని కంటెంట్ ని ఆడియన్స్ ఇష్టపడతా ఉన్నారనడానికి ఈ అంకెలే ఒక లైవ్ ఎగ్జాంపుల్. అట్లాగే ఈ అఖిల్ బ్రాండ్ ప్రమోషన్స్, సినిమా ప్రమోషన్స్ తో బిజీగా నెలకు దాదాపు 10 లక్షల వరకు సంపాదిస్తూ కేరళలో ఉన్న టాప్ ఇన్ఫ్లుయెన్సర్స్ లో టాప్ ఇన్ఫ్లుయెన్సర్ గా ఇతడు కూడా ఎదిగాడు. ఈ మేఘా కూడా ఇన్స్టాగ్రామ్ లో లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె ఏంటంటే ఫ్యాషన్, బ్యూటీ, వ్లాగ్స్, ఉమెన్ మేకప్, అట్లాగే డ్రెస్సింగ్ స్టైల్ కి సంబంధించి ఎలాంటి కేటగిరీ వీడియోస్ అన్ని పెడుతూ లక్షలాది ఫాలోవర్స్ అయితే సంపాదించుకుంది. అట్లాగే భార్య మేఘా నాయర్కు లా చదవాలని కోరుకుండడంతో అఖిల్ ఆమెను కాలేజీలో చేర్పించి చదివించాడు. మేఘా ప్రతిరోజు కాలేజ్ కి లోకల్ ప్రైవేట్ బస్సులో వెళ్ళేది. ఆ సందర్భంలోనే ఆ బస్సు కండక్టర్
కండక్టర్తో ఆమెకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధానికి దారితీసింది అనేది అఖిల్ ప్రధాన ఆరోపణ. అందుకే ఒకరోజు నైట్ సడన్ గా మేఘా కనిపించకుండా పోయింది. దీంతో ఫస్ట్ మేఘా కనిపించడం లేదు అంటూ మిస్సింగ్ కేసుగా పోలీసులకి అయితే ఆయన కంప్లైంట్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ చూడడంతో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. మేఘా అర్ధరాత్రి వేళ ఇల్లు వదిలి వెళ్లిపోయిన వీడియో బయటపడింది. ఆ వీడియోలో మేఘా ఇంట్లో నుంచి నైట్ డ్రెస్ తో బయటకు వస్తూ చేతిలో సూట్ కేసు బ్యాగులు పట్టుకుని పరుగులు తీయడం, అక్కడ అప్పటికే వేచి ఉన్న కండక్టర్తో కలిసి కారులో వెళ్ళిపోవడం కనిపించింది. ప్రస్తుతం ఈ సీసీటీవీ ఫుటేజ్ వీడియో ఏదైతే ఉందో ఇది నెట్టింట వైరల్ గా మారింది. అయితే సదరు కండక్టర్ కు ఈ మధ్య ప్రభుత్వ ఉద్యోగం రావడంతో మేఘా అతనితో వెళ్లిపోయినట్లు ప్రచారం జరుగుతోంది. కండక్టర్ తో వెళ్లిపోతూ ఇంట్లో ఉన్న డబ్బు, బంగారు ఆభరణాలు, ఇతర విలువైన వస్తువులు తీసుకెళ్లింది అనేది కూడా అఖిల్ చెప్పాడు. నేను ఎంతగానో ఇష్టపడిన భార్య ఇట్లా చేయడం నాకు ఎంతో బాధ కలిగించింది అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. చాలా బాధగా ఉంది అంటూ కన్నీరు అయితే పెట్టుకున్నాడు. తను ఎంతో ప్రేమించిన భార్య ఇలా చేయడం నేను ఏమాత్రం తీసుకోలేకపోతున్నానంటూ తీవ్ర మానసిక క్షోభను అనుభవిస్తున్నానని, అట్లాగే తన కుటుంబాన్ని రోడ్డున పడేసిందంటూ కూడా ఆయన అయితే ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మేఘా కూడా దీనిపై రియాక్ట్ అయ్యింది. నగలు, డబ్బు తీసుకుని పారిపోయిందని అఖిల్ చేసిన వీడియో వైరల్ అవడంతో ఆమె కూడా ఒక వీడియో రిలీజ్ చేసింది. అఖిల్ నన్ను వేధిస్తున్నాడు అంటూ ఆ వీడియోలో చెప్పుకొచ్చింది. కానీ కొద్దిసేపటికే అతడికి వేరే అమ్మాయిలతో కూడా సంబంధాలు ఉన్నాయి, ఆ నేపథ్యంలో నన్ను బాగా వేధిస్తా ఇబ్బంది పెడతా ఉన్నాడు, నేను డబ్బు నగలు తీసుకుపోలేదు అంటూ వీడియో పెట్టింది. కానీ కొద్దిసేపటికి ఆ వీడియోని డిలీట్ చేసేసింది. ఇక్కడే ఆమె మీద అందరూ తప్పు పడతా ఉన్నారు. నిజంగా అతడు వేరే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకొని ఉన్నా సరే, నువ్వు డబ్బు నగలు తీసుకోకపోయి ఉన్నా సరే, నీ వెర్షన్ నువ్వు చెప్పావు కదా, ఆ వీడియో ఉంచాలి కదా, ఎందుకు డిలీట్ చేసేసావు అని కూడా చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మిస్సింగ్ కేసు నమోదైన తర్వాత మేఘా ఆ బస్ కండక్టర్ కలిసి వచ్చి కేరళలోని నూరనాడ్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల ముందు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ లో మేఘా తన భర్త అఖిల్ పై ఎదురుదాడి చేసి, ఇక్కడ కూడా మళ్ళీ ఆ వీడియోలో డిలీట్ చేసేసినా సరే మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడు కూడా అఖిల్కి ఇతర మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయి, ఆ మానసిక క్షోభ భరించలేకే నేను అతన్ని వదిలి వచ్చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆ పోలీసులకు చెప్పింది. ఇక అఖిల్తో కలిసి జీవించాలని నాకు లేదు, నేను అతనితో ఉండదలుచుకోలేదు, ఉండలేను అంటూ అక్కడ చెప్పింది. అతనికి నాకు సంబంధం సరిగా లేదు, మా మధ్య అతనికి నేను సెట్ కాను, నాకు అతను సెట్ కాడు, ఈ నేపథ్యంలోనే అతను వేధిస్తున్నాడు, అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోయాను అంటూ పోలీసుల దగ్గర అయితే చెప్పింది. ఇప్పుడు ఈ వివాదంపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. అఖిల్ ఒక్కడి వెర్షన్ కాదు, మేఘా వెర్షన్ కూడా పూర్తిగా వినాలని కొందరు. ఒకవేళ అతను నిజంగానే వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే పెద్దలకు చెప్పి మందలించాలి గాని ఈమె కూడా అతడు చేసిన తప్పే చేస్తే ఇద్దరికి తేడా ఏముంది అని ఇంకొందరు. ఇలా రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. పెళ్లి బంధంలో సమస్యలుంటే పెద్దలతో మాట్లాడాలి, విడాకులు తీసుకోవాలి, ఎవరి దారి వాళ్ళు చూసుకోవాలి. ఇలా నగదు బంగారంతో పారిపోవడం తప్పు అని కొందరు అంటుంటే, ఇంకా నయం ఏ బ్లూ డ్రమ్ కో దేనికో బలి చేయలేదు అని కొందరు సెటైర్లు కూడా వేస్తా ఉన్నారు. అయితే నాణ్యానికి రెండు వైపులా చూడాలి, మేఘా వెర్షన్ కూడా పూర్తిగా వినాలి. ఆ వీడియో డిలీట్ చేసినంత మాత్రమే ఆవిడ కూడా తప్పు ఉండదు కదా, ఎందుకు డిలీట్ చేసింది, సరేలే ఫైనల్ గా ఏం తేలుద్దో చూద్దామని ఆసక్తిగా ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 2 ఏళ్ల క్రితం 2024లో ఎంతో సందడిగా ఆప్యాయత అనురాగంతో ప్రేమ వివాహం చేసుకునే జంట, రీల్స్ లో చాలా అన్యోన్యంగా కనిపించే జంట లేటెస్ట్ గా ఇలాంటి రీల్స్ చాలానే అప్లోడ్ చేశారంటే ఈ ఫన్, ఫ్యామిలీ బాండింగ్ కి సంబంధించివన్నీ. తీరా చూస్తే వన్ ఫైన్ నైట్ ఆమె కండక్టర్ తో వెళ్ళిపోయి షాక్ ఇవ్వడంతో ఇప్పుడు వీళ్ళు పెద్ద వైరల్ కపుల్ అయితే అయిపోయారు. మొన్నటి వరకు డ్రీమ్ కపుల్, ఇప్పుడు వైరల్ కపుల్. అయితే ఎప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పై చాలా ప్రేమలు కురిపించే ఈ జంటకు చెందిన అకౌంట్స్ ఇప్పుడు సైలెంట్ అయిపోయాయి. కొన్ని వీడియోలు అయితే హైడ్ లో పెట్టారు, కొన్ని ప్రైవేట్ లో పెట్టేసుకుంటూ కొన్ని డిలీట్ అయితే చేసేసారు. అఖిల్ ఫ్రెండ్ కూడా కేరళకు చెందిన ప్రముఖ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సరే సాయి కృష్ణ నెటిజన్లకైతే విజ్ఞప్తి చేశాడు. అఖిల్ ప్రస్తుతం తీవ్రమైన షాక్ లో ఉన్నాడు. సోషల్ మీడియాలో మేఘాపై వస్తున్న తీవ్రమైన అసభ్యకరమైన కామెంట్లు, విమర్శలను చూసి చాలా బాధపడతా ఉన్నాడు. తన భార్యను ఆన్లైన్ లో వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయొద్దని కోరుకుంటున్నాడు అంటూ ఆ సాయి కృష్ణ కూడా నెటిజన్స్ కి, వాళ్ళ ఫాలోవర్స్ కి, సబ్స్క్రైబర్స్ కూడా రిక్వెస్ట్ అయితే చేశాడు. మేఘాని వ్యక్తిగతంగా ఎవరు టార్గెట్ చేయొద్దు, ట్రోలింగ్ చేయొద్దు, అసభ్యకరమైన కామెంట్లు పెట్టొద్దు, చట్టపరంగా వాళ్ళిద్దరు దంపతులు ఏం చర్యలు తీసుకోవాలి అదే తీసుకుంటారు, చట్టపరంగా ఏది జరగాలి అదే జరుగుతుందని కూడా ఆయన కోరాడు. సో ప్రస్తుతం పోలీసులు మిస్సింగ్ కేసు, దొంగతనం ఫిర్యాదులతో పాటు మొత్తం భార్యాభర్తల మధ్య ఇష్యూకి సంబంధించి ఒక విచారణ అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంట్లోని నగదు, విలువైన వస్తువులను తీసుకెళ్లిందనే ఆరోపణలతో ఆ కేసు కూడా నమోదయ్యింది కనుక మరి ఇందులో నిజమెంత ఏంటనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇద్దరు మేజర్లే కావడం, అలాగే మేఘా స్వచ్ఛందంగానే వెళ్లారని స్టేట్మెంట్ ఇవ్వడంతో ఇంకా అఖిల్ తో ఆమె బంధం ముగిసిపోయినట్లు ఆయన కూడా ఇక విడాకుల కోసం ప్రిపేర్ అవుతా ఉన్నాడు. సో ఇది మరి మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.